రూపాయలు డీజిల్ పట్టారు. ఫుల్ ట్యాంక్ అయింది. ఆ డీజిల్తోనే 710 కిలోమీటర్లు వచ్చాను నేను. ఇప్పుడు ఇలాంటి కిరాయిలు నెలలో 5 తగిలితే చాలు. ఇది నిజంగా చాలా నమ్మశక్యంగానే అసలు మెచ్చుకోవాల్సిన విషయం అనమాట. హాయ్ గైస్, ఇప్పుడు మనం బెంగళూరులో ఉన్నాము. సో మనం బెంగళూరు నుంచి అయితే మనకి మచిలీపట్నం లోడ్ వచ్చింది. ఇప్పుడు వెళ్తున్నాము. లొకేషన్ పాయింట్ అయితే మనకి 50 కిలోమీటర్లు చూపిస్తుంది. సో వెళ్ళి లోడ్ వేసుకొని చూద్దాము అసలు ఏంటి ఎలా ఉంటుంది అనేసి. అది టైమింగ్ ఏం కాదు కానీ మార్నింగ్ అంతా వెళ్ళి ఇవ్వాలంట. ఇప్పుడు టైం వచ్చి 12 అయిపోతుంది. మన లొకేషన్ వెళ్ళడానికి 2 గంటలు చూపిస్తుంది. 50 కిలోమీటర్లు 2 గంటల జర్నీ చూపిస్తుంది. టౌన్ కదా, సో బాగా లేట్ అవుతుంది. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేసి. ఓకే, లెట్స్ గో. బెంగళూరులో రోడ్లు చూసారా ఎలా ఉన్నాయో. అంటే బెంగళూరులో ఉన్న వాళ్ళు తెలుసులే, బయట వాళ్ళకి. పక్కన ఆ పక్క ఈ పక్క ఎంత పెద్ద సిటీ అయినా సరే చెట్లు మాత్రం పక్కగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఉన్న పొల్యూషన్ని చాలా వరకు కంట్రోల్ చేసేది ఈ చెట్లే కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు ఈ చెట్లు మాత్రం కొట్టకుండా అలాగా పెంచుతున్నారు బాగా. అదొకటి బాగా నచ్చింది నాకు ఇక్కడ. మన బండి అయితే లోడ్ అయిందనమాట. ఇదే సందులో అనుకుంటున్నారా? ఎస్, నిజమే, సందులో అనమాట. ఇది వెళ్ళరు బాబు, వాటిది డ్రైవింగ్ రాదు, ఏమి రాదు. ఒక చిన్న బుడగర కొనేస్తారు టౌన్లో వాళ్ళు, తిరుక్కుంటా ఉంటారు. అరే ఇతనా టైం లాగా రే తమకో. మన బండి లోడ్ అయింది. లోడింగ్ చూపిస్తుంది చూడండి. అసలు నేను ఇప్పటి వరకు అలా ఎప్పుడు కట్టలేదు అనమాట. పట్ట అలా కట్టాను అనమాట దాన్ని. ఎందుకంటే అది అలా వచ్చింది కాబట్టి. నేను ఫుల్గా కడతాను చెప్పాను, వాళ్ళే వద్దని చెప్పారు. సర్లే అని చెప్పేసి ఇంకా వాళ్ళు నచ్చింది కట్టేస్తాను అనమాట. ఇది వెయిట్ ఎంత ఉందో తెలీదు. 12 బాక్సులు నాకు తెలిసి. ఇది వెయిట్ 1 టన్ను, 1.2 టన్ను అలా వచ్చి ఉంటుంది. అది చూద్దాం, మన బిల్లులు ఉన్నాయి. అసలు ఇది లెక్కేద్దాం అది ఎంత వచ్చింది ఏం కదా అనేసి. బెంగళూరులో లోడింగ్ పాయింట్లు చాలా ఇరకాటంగా ఉంటాయి అన్నమాట. అవే చాలా పెద్ద ఇండస్ట్రీ ఏరియా అనమాట. చూద్దాం అసలు చూడేసి ఎలా ఉందో. ఇది మెయిన్ రోడ్డు. ఈ లెక్కాలి మనం. ఇది బెంగళూరులో లూలు మహల్ అనమాట. చూసారా ఎలా ఉందో. లూలు హైపర్ మార్కెట్ అని ఉంటుంది అనమాట. ఏదో బిల్డింగ్ స్తంభం గడి కట్టేస్తున్నారు బిల్డింగ్ని. మనకి హైదరాబాద్లో కేబుల్ బ్రిడ్జ్ ఉంటాయి కదా, అలాంటి బ్రిడ్జ్ ఇక్కడ కూడా ఉంటుంది బెంగళూరులో. ఇదిగో ముందు వస్తుంది అనమాట, చూపిస్తుంది చూడండి. ఇదిగో ఇదే కేబుల్ బ్రిడ్జ్ అనమాట. ఇది బెంగళూరులో ఎప్పుడో కట్టారు దీన్ని. మనకు ఎదురే కట్టినప్పుడు మనం లేంగా కాబట్టి మనకు తెలియదనమాట. ఇదే కేబుల్ బ్రిడ్జ్ అంటే. భలే ఉంది కదా, చాలా పెద్దగా. హైదరాబాద్లో దిగిన పెద్దగా ఉంటాయి కానీ బట్ ఇది ఓల్డ్ అనమాట. ఇది మన లోడ్ అనమాట. ఈ లోడ్ ఏంటంటే డిఫెన్స్లో యూజ్ చేసే మెటీరియల్ అనమాట. ఇవి డిఫెన్స్లో ఏవో క్యారీ చేసేవి కేసులు. ఇవి చూసారా, బాడీలో కట్టారన్నమాట. ఇది మొత్తం తాడైతే ఇలా కట్టారు మొత్తానికి. బాగానే వచ్చింది. ఇవి మొత్తం 12 కేసులు అనమాట. ఏ సూట్ కేసులా ఉన్నాయి ఒకటి. ఇగో చూసారా ఇవి అనమాట. నా పట్ట కలరు ఈ కలరు 2 ఒకేలా ఉన్నాయి. ఇది నా పట్ట కలరు, అది ఆ కలరు. ఇవేంటో ఇప్పుడే కనుక్కున్నాను అనమాట. సో ఇవి వచ్చేసి డిఫెన్స్లో ఆర్మీ వాళ్ళు యూజ్ చేసే గన్లు కేసులు అనమాట. హెవీ గన్లు ఉంటాయి కదా, సో ఆ గన్లు క్యారీ చేసే కేసులు అనమాట ఇవి. అంతే 10 మీటర్లు వచ్చిందంతే. కిరాయి వచ్చి 5,000 అనమాట మచిలీపట్నంకి. మనం పొద్దున 10 గంటల రీచ్ అయిపోవాలా. వెళ్ళిపోతాం, అది పెద్ద కష్టమే కాదు. ఇదనమాట మనం అయితే ఇంక మనం బయలుదేరిపోయామంటే మనకి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి 700 కిలోమీటర్లు చూపిస్తుంది మొత్తము. మన లొకేషన్ అయితే మొత్తంకి ఇంకా 700 కిలోమీటర్లు ఉంది. మన లొకేషన్ పాయింట్ మచిలీపట్నం దగ్గర. అయితే మనకి ఇంకా నైట్ పడుకొని ఇక్కడ కుదరదు అనమాట. నైట్ నిద్ర లేదు, ఇవాళ నైట్ నిద్ర ఉండదు ఇంకా. ఎందుకంటే నైట్ బెంగళూరు నుంచి వచ్చాము, ఆ నైట్ అంతా నిద్ర లేదు ఇంకా. పైగా ఏంటంటే
ఎర్లీ మార్నింగ్ పడుకోవాలనుకుంటే ఇంకప్పుడు మనకి కిరాల కోసం ఎత్తుకుని సరిపోయింది. తర్వాత ఇంకా ఇవాళ నైట్ కూడా నిద్ర ఉండదు. ఇంకా తిరుడు మనం. ఇదంతా ఫుల్ ట్రాఫిక్ అయింది. ఏమైందో తెలియదు మరి. ఆ పక్క బళ్ళు ఆగిపోయినాయి, ఈ పక్క మధ్యలో లారీ ఆగి ఉంది. ఏమైందో మరి. మనం బంగారుపాలెం దాటామన్నమాట. ఈ లైన్లో లారీలు అసలు చిన్నగా రావు. ఇది తమిళనాడు బండి, అది కదా. ఆ లారీ ఇది గీకి బస్కి ఆపేసాడు. AP-01 పచ్చరుకు బండి అంతే. మన కోలార్ నుంచి లోడ్లు అవుతాయి బండ్లు. విజయవాడకి, రాజమండ్రికి, వైజాగ్కి లోడ్లు అవుతుంటాయి. ఇక్కడ నుంచి కూరగాయలు 12 టైర్ లారీ కూడా సరే 80 దొక్కుతుంది స్పీడ్. అసలు ఆ స్పీడ్ లిమిట్ లేని బళ్ళు అయితే 100 కూడా దొక్కుతాయి లారీలు. అవి ఎట్టపోతాయో కానీ అసలు స్పీడ్లో ఎలా అంత బండి కంట్రోల్ అవుతుందో లేదని నాకైతే భయం వేస్తుంది చూస్తే. వాళ్ళు ఎలా తోలుతారో ఏంటో కానీ మరి అంతంత స్పీడ్ వెళ్తారు, అంతంత చేస్తారన్నమాట. చాలా రిస్క్ చేస్తారు వాళ్ళు. అయితే మాత్రం ఏమన్నా పొరపాటున అడ్డు ఎవరు వచ్చినా ఆడు ఉన్నాడు ఇడు ఉన్నాడు అలా అంత స్పీడ్ వెళ్తారన్నమాట. ఇటు నుంచి టైమింగ్ లోడ్లు, ఈ టైమింగ్ లోడ్లు పెట్టుకొని డ్రైవర్లు ప్రాణాలు తీసుకుంటున్నారు. టైం వచ్చి 9 దాటిపోయింది అనమాట. సో తిందామని చెప్పేసి తిరుపతి లోపలికి వచ్చాను టౌన్లోకి. ఎందుకంటే ఆ బైపాస్లో వెళ్తే ఏముండవని చెప్పేసి టౌన్లోకి అయితే వచ్చాను అనమాట. చాలా రోజులైంది తిరుపతి టౌన్లోకి వచ్చి ఈ రోడ్డు మీద తిరిగి. అప్పుడు ఎప్పుడో తిరిగాము, మళ్ళీ చాలా రోజుల తర్వాత. ఏమైనా సొంత ఊరు వస్తే ఆ ఫీలింగే వేరే లెవెల్ ఉంటుంది. ఇప్పుడే మనం రేణిగుంటలో తిన్నాము. తిరుపతిలో తిన్నానుకున్నా కానీ బట్ ఎక్కడ నాకు అంత కంఫర్ట్గా అనిపిస్తుంది అనమాట, అంటే బండి ఆపడానికి. సో సరే అని చెప్పి రేణిగుంటకి వచ్చాను. రేణిగుంటలో మన ఎగ్ దోశ ఆపలు బాగా వేస్తారు. సో అయితే తినేసి ఇప్పుడే బయలుదేరాం అనమాట. పుష్టిగా తిన్నాము, మంచిగా నిద్ర వస్తుంది. మధ్యాహ్నం కూడా తినలేదు కాబట్టి ఇప్పుడు తిన్నాము, బాగా మంచిగా నిద్ర వస్తుంది. అంటే ఇప్పుడు కానీ పడికేస్తామంటే దెబ్బకి బాడీ మొత్తం లెవెల్ వచ్చేస్తుంది, సెట్ అయిపోతుంది అనమాట. కానీ మనకి అంత అదృష్టం, అంత యోగం లేదు. సో వెళ్ళాలి ఇంకా. నైట్ అంతా కొడితే కానీ రేపు పొద్దున పెట్టలేం బండి. మనం బైపాస్ వదిలేసి ఈ చీరాల రూట్లో కలుసుకున్నాం అనమాట. ఈ చీరాల రూట్ నుంచి మనం ఇంకా మచిలీపట్నం వెళ్ళిపోవాలి. ఇప్పుడు దాకా బైపాస్ వచ్చేసాము. ఇదిగో చీరాల, మచిలీపట్నం 160. కానీ మచిలీపట్నం నుంచి మనకి ఇంకా 20 కిలోమీటర్ ఎక్స్ట్రా పోవాలన్నమాట మనం. ఇంక ఇదంతా సిమెంట్ రోడ్డు, బండి కుదుపుతుంది బాగా. టైం వచ్చి 4:30 అవుతుంది. ఫోక్ చూసారా రోడ్డు మీద ఎలా ఉందో, ఫుల్గా ఉంది. అసలు ఏం మాత్రం కనిపించలేదు అన్నమాట లాంగ్ వచ్చే వెహికల్స్ కానీ ఏమి మాత్రము. ఈ పక్క చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఎక్కువ అనుకుంటా. చాలా దూరం నుంచి అవే కనిపిస్తున్నాయి మనకి. ఇప్పుడు మనం చీరాలు దాటి మన పాయింట్కి అయితే ఇంకొక 90 కిలోమీటర్ దూరంలో ఉన్నాము. ఏదో టోల్గేట్ వచ్చింది. సో టోల్గేట్లో అయితే ఇప్పుడు ఆగానమాట. టైం వచ్చి మనకి 6 అయిపోతుంది. కాసేపు పడుకుని వెళ్దాము. ఇంకొక 7 కిలోమీటర్ ఉంది, అందుకోసం అయితే పడుకుని వెళ్దాము ఆగానమాట. గుడ్ మార్నింగ్. వెదర్ మాత్రం అదిరిపోయింది కదా. అసలు ఈ పక్క చూడండి ఎంత బాగుందంటే ఎంత బాగుంది. కింద పచ్చగా, పైన మంచు. బాబా. Cruising down the highway, windows down low. Sunset paints the sky in a fiery glow. Mountains rise up, touching clouds above. Valleys below, filled with whispers of love. On this road, every seed's a delight. From sunrise to starlight, day to night. Nature's canvas unfolding so grand. In this journey, we're living unplanned. City streets pulse with energy so bright. Neon signs flashing in the depths of night. Skyscrapers stand tall, reaching for the sky. As we pass by, with dreams flying high. No maps, no plans, just an open road. Wherever it leads, we'll happily go. Each
sight, each sound a memory to keep. In this adventure, dreams run deep. On this road, every scene's a delight. From sunrise to starlight, day to night. Nature's canvas unfolding so grand. In this journey, we're living unplanned. On this road, every scene's a delight. From sunrise to starlight, day to night. Nature's canvas unfolding so grand. In this journey, we're living unplanned. Cruising down the highway, windows down low. Sunset paints the sky in a fiery glow. Mountains rise up, touching clouds above. Valleys below, filled with whispers of love. On this road, every scene's a delight. From sunrise to starlight, day to night. Nature's canvas unfolding so grand. In this journey, we're living unplanned. City streets pulse with energy so bright. Neon signs flashing in the depths of night. Skyscrapers stand tall. కళ్ళు చూసారా ఎర్రగా ఉన్నాయి కదా, అంటే 2 days నుంచి నిద్రలేదు కదా సరిగా. సో అందుకే ఈ సన్లైట్ పడుతుంటే ఇంకా మంట పడుతుంది అనమాట, ఎర్రగా వచ్చాయి కదా. ఇదేందయ్యా ఇదేదో చిన్న టోల్ గేట్ లా ఉన్నదా? టోల్ గేట్ ఏంటో కూడా తెలియలేదు, కనీసం బోర్డు కూడా లేదు. ఇది దానికి సంబంధించిన ఆఫీస్ అదంట, ఒక డబ్బా రైకుల షెడ్డు ఏంటో. ఈ టోల్ గేట్లో ఫాస్టాగ్ లేదంట. మనం ఇంతకుముందు బ్రిడ్జ్ వచ్చింది, చిన్న బ్రిడ్జ్ వచ్చింది. సో ఆ బ్రిడ్జ్ మీద వచ్చినందుకు గాను చెల్లింపు అంట 25 రూపాయలు సింగిల్ అయితే. అప్పటి నుండి అయితే ఎంత ఉంటుంది మరి, మేము మన రాంగ్ కదా అట్లా విజయవాడ వెళ్ళిపోతాం అని చెప్పేసి నేను తీసుకుంటే మనకైతే బిల్లు 20 రూపాయలు. ఇక చూసారా, ఇదేమాట బిల్లు. ఎస్ అంటే సింగిల్ అనమాట. అక్కడేమో మామూలు గేట్ అంట, ఇది టోల్ గేట్ అంట. వాళ్ళు వేసిన బ్రిడ్జ్ పడుకున్నందుకు 25 రూపాయలు, వీళ్ళు వేసిన రోడ్డు పడుకున్నందుకు వీళ్ళకి టోల్ గేట్. ఇక మనకంటూ ఏమి లేదా? అయ్యా మనకి స్టేట్ రోడ్లో ఇవి ఉంటాయి కదా, ఇక మొత్తం నేషనల్ హైవే చేసి అంతా డబ్బులు గుంజడమేనా? అంటే మనం కట్టుకున్న రోడ్ ట్యాక్స్లకి వాటికి వీటికి మనకి రోడ్లో వేయరా ఫ్రీగా? మనల్ని అయితే ఇప్పుడు చాలా తొందరగా రమ్మని చెప్పారన్నమాట. టైం వచ్చి ఎగ్జాక్ట్గా 8:40 అవుతుంది, 8:40 అవుతుంది. సో 9 కల్లా వచ్చామంటే అన్లోడ్ చేస్తాము, లేదంటే 2 hours వెయిట్ చేయాల్సి అన్నారు. అందుకనేసి ఇంకా తప్పుతున్నాను అనమాట. ఇంకా మనకి వచ్చేస్తాంలే, ఒక 7 kilometers ఎంత ఉంది అంతే. నా బండి మొత్తం టాప్ స్పీడ్ ఇదే, మొత్తం దొక్కేస్తున్నాము. అలా ఆర్ని కొట్టడం పక్కలేదు కదా. ఎందుకంటే తొందరగా వెళ్ళామంటే తొందరగా లోడ్ అయిపోతుంది. మళ్ళీ మనం ఇంకేదైనా వెళ్ళొచ్చు, ఫస్ట్ ఫ్రెష్ అప్ అవ్వచ్చు అనమాట, లేదంటే మళ్ళీ అక్కడ వెయిట్ చేయాలా. ఇదిగో వచ్చేసాం అనమాట. ఇదే భారత్ ఎలక్ట్రానిక్స్ మనకి లొకేషన్ పాయింట్ అది వచ్చింది. ఎక్కడ ఉందో బాబు ఇది, ముందు దగ్గర కట్ అయిపోతే తర్వాత చూస్తున్నాం. సో ఇదే మన లోపలైతే వెళ్ళాలన్నమాట. మనం ఆ లోపలే మనం చేయాల్సిన డెలివరీ. మన బండి అయితే అన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు మనం బయలుదేరిపోయాం అనమాట. ఇంక వెళ్ళిపోతున్నాం ఇంటి నుంచి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి విజయవాడ ఒక 60 kilometers వస్తుంది. సో అక్కడికి వెళ్ళామంటే మనకు అక్కడి నుంచి ఎటు కావాలన్నా లోడ్ అవుతాయి కాబట్టి అక్కడికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంక అటు ఇటు కాదు, ఇంక తిరుపతి వెళ్ళిపోతాను. సో అదే అనమాట. ఇది మొత్తం వచ్చి కిరాయి వచ్చిందో మనకి 14,000 కిరాయి. ఇది అంటే 15,000 కిరాయి, అందులో 1,000 రూపాయలు కమిషన్ పోయింది. మనకి నెట్ 14,000 వస్తుంది అనమాట. సో 14,000లో కాను ఒక 1,100, 1,200 మనకి టోల్గేట్ అయ్యాయి. 3,000 రూపాయలు డీజిల్ పట్టాలు. ఇది నిజంగా చాలా నమ్మశక్యంగానే అసలు మెచ్చుకోవాల్సిన విషయం అనమాట. ఏంటంటే నేను బెంగళూరులో 3,000 రూపాయలు డీజిల్ పట్టాను. అక్కడ 89 రూపాయలు చిల్లరేమో ఉంది, అంటే 90 రూపాయలు అనుకోండి. సో 90 రూపాయలు లేకుండా పట్టానమాట. 3,000 రూపాయలు డీజిల్ పట్టాను. ఫుల్ ట్యాంక్ అయింది.
ఆ డీజిల్తోనే 710 కిలోమీటర్లు వచ్చాను నేను ఇప్పుడు. చూసారా, 714 కిలోమీటర్లు వచ్చాము. పాయింట్ అది ఇప్పుడు పడింది డీజిల్. మనకి మొత్తంగా 4150, 4200 రూపాయలు ఖర్చు వచ్చి ఉంటుంది. మీకు ఫుడ్ అంతా కలుపుకుంటే 4500 రూపాయలు ఖర్చు వచ్చింది. మనకి నెట్ మిగిలింది వచ్చి 9500 మిగిలింది అనమాట. ఇలాంటి కిరాయిలు నెలలో 5 దొగిలితే చాలు, హ్యాపీగా తోలుకొని హ్యాపీగా రిస్క్ లేకుండా ఉండొచ్చు. పైగా వెయిట్లెస్. ఇలా టైమింగ్లు పెట్టి పచ్చరికలు పెట్టి అది వేసి తొక్కి వీల్ బోట్లు ఇరిగిపోయేసి అది ప్రాబ్లం వచ్చి అంతా నైట్ నిద్ర లేకుండా కష్టపడి టైమింగ్తో మరీ పోరాడి అది చేయడం కన్నా ఇలాంటి కిరాయిలు కానీ ఒక నెలలో ఒక 5 తగిలితే చాలు నాకైతే. అంటే ఒక 50,000 ఎర్న్ చేస్తే చాలు, ఇంకా హ్యాపీగా కుటుంబం చేసి పడుకోవచ్చు ఇక. ఓకే గైస్, అది ఇవాళ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.